నమస్కారం. స్వరతారలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజున స్వరతారలు ప్రత్యేక కార్యక్రమంలో టాలీవుడ్ టాలెంటెడ్ సింగర్ చిన్మయి మ్యూజిక్ కెరియర్లో పాడిన కొన్ని హిట్ సాంగ్స్ గురించి తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ది షో. చిన్మయి శ్రీపాద 1984 సెప్టెంబర్ 10న భాషా శాస్త్రవేత్త, సంగీత విద్వాంసురాలు, సినీ గాయని, డబ్బింగ్ కళాకారిణి కూడా. తెలుగులో పలు విజయవంతమైన సినిమాలకు డబ్బింగ్ చెప్పి నంది బహుమతులను కూడా గెలుచుకుంది చిన్మయి. సింగర్ చిన్మయి ఈమెను టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తెర వెనుకన ఉంటూ డబ్బింగ్ చెప్పడం, సాంగ్స్ పాడడం లాంటివి చేసే ఆమె సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుగ్గా ఉంటుంది. మహిళలపై ఆమె పెట్టే పోస్టులు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఎప్పుడూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటారు. ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న విషయాలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూ ఉంటారని తెలిసిన విషయమే మనందరికీ. అలాగే ఎంతోమంది అమ్మాయిలు కూడా తమ బాధలను సోషల్ మీడియా ద్వారా చిన్మయికి చెప్తూ సలహాలు తీసుకుంటూ ఉంటారు. ఇటీవల చిన్మయి అమ్మాయిల వివాహం, కట్నం ఇవ్వటం, ఎన్ఆర్ఐ సంబంధాల గురించి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన సంగతి తెలిసింది. ఆ పోస్టులు ఎంతో మంది నెటిజన్స్ ట్రోల్ కూడా చేశారు, కామెంట్ చేశారు. వారికి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది చిన్మయి. ఎస్ శంకర్ దర్శకత్వంలో 2007లో విడుదలైన సినిమా శివాజీ. ఈ సినిమాలో రజనీకాంత్, శ్రియా, సుమన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఏవిఎం ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించాడు. ఇక ఈ మూవీలో మన చిన్మయి పాడిన సహారా అనే సాంగ్ ఆడియన్స్లో ఈ రోజుకి గుర్తుండిపోయింది అనే చెప్పాలి. మరి టాలెంటెడ్ సింగర్ చిన్మయి పాడిన ఈ హిట్ సాంగ్ మీకోసం. 2010లో డైరెక్టర్ శంకర్, హీరో రజనీకాంత్ కాంబినేషన్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ రోబో. డైరెక్టర్ శంకర్ టేకింగ్, హీరో రజనీకాంత్ యాక్టింగ్, సాంగ్స్, రొమాంటిక్ లవ్ సీన్స్, యాక్షన్ సీన్స్ ఇలా అన్నింటితో ఆడియన్స్ని బాగా కట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఇక ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సాంగ్స్ విషయానికి వస్తే ఈ మూవీలోని అన్ని సాంగ్స్ సూపర్ హిట్. ఇక ఈ సినిమాలో చిన్మయి పాడిన కిలిమంజారో అనే సాంగ్ మంచి ప్రేక్షక ఆదరణ పొందింది అని చెప్పొచ్చు అని చెప్పాలి. ఈ గోల్డెన్ హిట్ సాంగ్ మీరు చూసి ఎంజాయ్ చేయండి. ప్రొడక్షన్స్ పతాకంపై ఘట్టమనేని మంజుల నిర్మాతగా, గౌతమ్ మెనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమ కథా చిత్రం ఏ మాయ చేసావే. 2010 ఫిబ్రవరి 26న విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. నాగ చైతన్య, సమంతలకు తొలి తెలుగు విజయవంతమైన సినిమాగా నిలిచిపోయిన ఈ సినిమా నేటికి తెలుగులో వచ్చిన అమర ప్రేమ కథా చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం నేటికి విశేషంగా ఆదరించబడుతుంది. ఇక ఈ మూవీలో దేవన్ ఏకాంబ్రన్, చిన్మయి కలిసి పాడిన మనసా అనే సాంగ్ చూద్దామా. ఇక ఇదే మూవీలో సమంతకి వాయిస్ కూడా మన చిన్మయి ఇవ్వటం మరో విశేషం. తెలుగులో సమంత నటించిన అన్ని మూవీస్కి చిన్మయి మాటలే ఉంటాయి కూడా. బెల్లంకొండ దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా మూవీ స్నేహితుడా. ఈ మూవీలో నాని, మాధవీలత హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రసాద్ ఈ సినిమాని సత్య ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించారు. శివరాం శంకర్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీలో నాని, మాధవీలత మధ్య వచ్చే మెలోడీ సాంగ్ని చిన్మయి ఎంతో అద్భుతంగా పాడి ఆడియన్స్ను బాగా అలరించింది. లో గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన 3D చారిత్రక మూవీ రుద్రమదేవి ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో రూపొందినది.
అనుష్క శెట్టి, శివకుమార్ శ్రీపాద, కృష్ణంరాజు, దగ్గుబాటి రానా, విక్రమ్జీత్ విర్క్, ప్రకాష్ రాజ్, ఆదిత్య మెనన్, నిత్య మెనన్, బాబా సైకల్, క్యాథరిన్ తో కూడిన భారీ తారాగణం ఈ మూవీలో ఉంది. ఈ సినిమాకి నేపథ్య సంగీతం ఇళయరాజా అందించారు. ఇక ఈ మూవీలో అంతఃపురంలో అందాల చిలక అనే సాంగ్ పాడిన కేఎస్ చిత్ర గారు, సాధన సర్గంతో పాటు మన చిన్మయ్ కూడా కలిసి పాడి ప్రేక్షకులను బాగా అలరించింది. 2012లో కరుణాకరన్ దర్శకత్వంలో విడుదలైన ప్రేమ కథా సినిమా ఎందుకంటే ప్రేమంట. ఈ మూవీలో రామ్, తమన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో రామ్, తమన్నాల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ చిన్మయి తన స్వీట్ వాయిస్తో పాడి ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. జాను తెలుగు ప్రేమ కథా సినిమా. ఇది తమిళంలో వచ్చిన 96 చిత్రానికి రీమేక్. దర్శకుడు సి ప్రేమ్ కుమారే తెలుగులోనూ దర్శకత్వం వహించారు. దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మించిన ఈ సినిమాలో సర్వానంద్, సమంత హీరోయిన్లుగా నటించారు. గోవింద్ వసంత్ సంగీతం అందించిన ఈ సినిమాని 2020 ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. సర్వానంద్, సమంతాల నటన ఆకట్టుకోవడంలో ఈ సినిమా ప్రేక్షకుల వద్ద మంచి ప్రశంసలు పొందింది. ఇక ఈ మూవీలో చిన్మయ్ పాడిన హిట్ సాంగ్ మనము చూసి ఎంజాయ్ చేద్దాం. 2022లో తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన సినిమా సీతారామం. వైజయంతి మూవీ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్స్ పై అశ్విని దత్, స్వప్న దత్ నిర్మించిన ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. దుల్కర్ సల్మాన్, రష్మిక మందాన, మృణాల్ ఠాకూర్, సుమంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీలో చిన్మయ్ పాడిన ఈ పాటకి ప్రేక్షకుల్లో మంచి స్పందనే వచ్చింది అని చెప్పాలి. మరి చిన్మయ్ పాడిన ఆ పాటను మనము చూసి ఎంజాయ్ చేద్దాం. ఫైనల్ గా టాలెంటెడ్ డైరెక్టర్ జి అశోక్, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో వచ్చిన కామెడీ డ్రామా మూవీ పిల్ల జమీందార్. ఈ మూవీ ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్, నాని యాక్టింగ్, లవ్ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ ఇలా అన్నింటితో ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది. ఇక సాంగ్స్ విషయానికి వస్తే నాని, హీరోయిన్ హరిప్రియ మధ్య వచ్చే బ్యూటిఫుల్ మెలడీ సాంగ్ చిన్మయ్ తన స్వీట్ వాయిస్ తో పాడి ఆడియన్స్ ను అలరించింది. సో ఇదండి ఇవాల్టి స్వరతారలు ప్రత్యేక కార్యక్రమంలో టాలీవుడ్ టాలెంటెడ్ సింగర్ చిన్మయ్ మ్యూజిక్ కెరియర్లో పాడిన కొన్ని హిట్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ తాలూకు విశేషాలు. మరి నెక్స్ట్ వీక్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.